గర్భంతో ఉన్నప్పుడు కొన్ని రకాల సమస్యలు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాళ్ళ వాపులు అలాంటివే. నెలలు నిండుతున్న కొద్దీ కాళ్ళల్లో వాపులనేవి గర్భిణీలకు పెద్ద సమస్యగా మారుతూ ఉంటాయి. ఉదయం పూట బాగానే ఉన్నా సాయంత్రం అయ్యేసరికల్లా కాళ్ళల్లో వాపులు వచ్చేస్తూ ఉంటాయి. ఈ కాళ్ళ వాపుల మూలంగా కాసేపు కూడా నిలబడలేకపోతూ ఉంటారు. విశ్రాంతిగా కూర్చున్నా కూడా కాళ్ళు గుంజేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో గర్భిణీ దశలో కాళ్ళ వాపుల విషయంలో ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మాతృత్వం మాటల్లో చెప్పలేని ఒక అందమైన అనుభవం. నవమాసాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత సాకారమయ్యే అందమైన స్వప్నం. ఈ 9 నెలల ప్రయాణంలో కాబోయే అమ్మకు అడుగడుగున ఎన్నో అవాంతరాలు ఎదురవుతూనే ఉంటాయి. కాళ్లలో వాపులు కూడా అలాంటివే. నెలలు నిండుతున్న కొద్దీ చాలామందికి కాళ్లలో వాపులనేవి ఒక పెద్ద సమస్యగా మారుతుంటాయి. ఉదయం పూట బాగానే ఉన్నా సాయంత్రం అయ్యేసరికి కాళ్ళు రెండూ వాపులతో బండబారిపోతుంటాయి. కాళ్ళు రెండూ గుంజుతున్నట్టుగా ఉండి నొక్కితే గుంటలు పడుతూ ఉంటాయి. అసలు గర్భిణీ దశలో కాళ్ళలో వాపులు ఎందుకు వస్తాయో వివరిస్తున్నారు డాక్టర్. గర్భిణీ స్త్రీలలో మామూలుగా కాళ్ళ వాపులకి ఇది ఫిజియలాజికల్ కండిషన్స్, అంటే అది ఏమి కారణం లేకుండా అంటే వచ్చినా కూడా దాని వలన ఏమి ఎఫెక్ట్ ఉండదు అనమాట. మామూలుగా ఏమవుతుందంటే ఈ ప్రెగ్నెంట్ యూట్రస్ అది వెయిన్స్ పైన, మేజర్ వెయిన్స్ పైన ఒత్తిడి వలన ఆ కాళ్ళ వాపులు వస్తుంటాయి. రెస్ట్ తీసుకుంటే మామూలుగా అవి వాపు తగ్గిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు వేరే కారణాలంటే ఫస్ట్ ఒకటి అనీమియా వల్ల కూడా కాళ్ళ వాపులు రావచ్చు. లేదు అంటే ఇది హైపర్ టెన్షన్, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. లేదా అంటే ఎనీ హార్ట్ డిజీజ్, వాటిల్లో ఈ కాళ్ళ వాపులు వచ్చే అవకాశం ఉంటుంది. కాళ్ళ వాపుల వలన వాపు ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ఇది స్కిన్ స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్ అయినందువలన కొంచెం నొప్పి, నడవడానికి ఇబ్బంది అవడం, స్కిన్ స్ట్రెచ్ అయినందువల్ల దురద, మళ్ళీ ఆ స్ట్రెచ్ వల్ల మధ్యన స్కారింగ్ రావడం, ఇది ఎక్కువ దురద వచ్చి ఇది దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే, అది ఎక్స్ట్రీమ్గా ఉంటే వాపులు. డే అంతా వాళ్ళు ఒకే దగ్గర నించోవడం కానీ ఒకే దగ్గర కూర్చోవడం కానీ చేసినందువల్ల వస్తుంది. పాదాలు కొంచెం ఎత్తు పైన పెట్టుకొని పడుకున్నప్పుడు రాత్రి ఒక సన్న పిల్లో కానీ అట్లాంటిది కాళ్ళ కింద వేసుకుని పడుకొని రెస్ట్ తీసుకున్నప్పుడు తర్వాత అవి తగ్గిపోతాయి అనుకోండి, దానివల్ల ఏమి ఇబ్బంది లేదు. అది ఫిజియలాజికల్ ఎడిమా. అలా కాకుండా సడన్గా ఎడిమా వచ్చింది అనుకోండి, ఒకవైపు వచ్చి నొప్పి లేకపోతే బ్రెత్లెస్నెస్ అట్లాంటివి ఏమన్నా వస్తే అది పట్టించుకోవాల్సిందే. సపోజ్ ఆ రక్తహీనత ఉందనుకోండి, అది అనీమియా ఉంటే ఉట్టి దానివల్ల వాపు ఉండొచ్చు. లేదు బీపీ పెరిగినప్పుడు అది ఎక్లాంప్సియా వాటిల్లో కూడా వాపుతో పాటు ఇది యూరిన్ టెస్ట్ చేసి చూస్తాము. దాంట్లో ప్రోటీన్ ఇంక్రీజ్ అయిందనుకోండి, హై బీపీ ఇవి ఉంటే ఇది కారణం అని తేల్స్తారనమాట. ఆ రీజన్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేయాల్సి ఉంటుంది. లేదు ఆన్ రెస్ట్ తగ్గిపోతుంటే అది ఏమి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గర్భిణీ దశలో కాళ్లలో వాపులు రావటానికి మనకు చాలా కారణాలే కనిపిస్తాయి. రక్తహీనత ఉన్నప్పుడు, రక్తపోటు పెరిగినప్పుడు చాలామందికి కాళ్లల్లో తరచూ వాపులు వస్తూ ఉంటాయి. గర్భంతో ఉన్నప్పుడు నిత్యం ఫోలిక్ యాసిడ్ మాత్రల్ని వాడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఈ ఐరన్ మాత్రలు కూడా కాళ్లల్లో వాపుల్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. నెలలు నిండుతున్న కొద్దీ గర్భసంచి కుడివైపునకు ఒరుగుతూ పోతుంది. దీంతో 2 కాళ్ల నుంచి గుండెకు రక్తాన్ని తీసుకుపోయే కుడివైపు ఉండే పెద్ద రక్తనాళమైన ఇన్ఫీరియర్ వీన్ కేవా పైన ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా కాళ్ల వైపు నుంచి గుండె వైపుకు రక్త ప్రవాహం సాఫీగా సాగక కాళ్లలో వాపులు వస్తూ ఉంటాయి. మరికొంతమందికి గర్భం ధరించటానికి ముందే గుండె జబ్బులు, కాలేయ వ్యాధులు, కిడ్నీ సమస్యలు ఉండి ఉంటాయి. వాళ్లలో కాళ్ల వాపులు సమస్యగా మారతాయి.
మెయిన్గా అది లింబ్ ఎలివేషన్. ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ యూట్రస్ మెయిన్ వెసల్ పైన ఒత్తుతుందనమాట. దానివల్ల ఇది వీనస్ రిటర్న్ అంటే ఈ బ్లడ్ ఫ్లో ఏదైతే ఉందో బ్యాక్ ఫ్లో అయ్యేది కష్టమవుతుంది అనమాట, అది ఉంచినందువలన. అందుకోసము అది ఎలివేషన్ వల్ల రిలీఫ్ వస్తుంది. సో మళ్ళీ బ్లడ్ బ్యాక్ వచ్చేస్తుంది కాబట్టి వెయిన్స్లోకి. అనీమియా వల్ల వచ్చిందనుకోండి ఎడిమా, అప్పుడు అనీమియాని ట్రీట్ చేయాలి. మామూలుగా హిమటోనిక్స్ ఇస్తాము. డిపెండ్స్ ఆన్ అది సివియరిటీ ఆఫ్ అనీమియా. అది మైల్డ్, మోడరేట్, సివియర్ డిగ్రీస్ ఉంటాయి అన్నమాట అనీమియాలో. సో మైల్డ్ అనీమియా టు మోడరేట్ అనీమియా వీ కెన్ ట్రీట్ విత్ ఇవి టాబ్లెట్స్. నార్మల్గా ఇది 20 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ తర్వాత ఎక్కువగా ఉండొచ్చు. అంటే అప్పుడు ఇది ముందు కొంతమందికి బిఫోర్ ప్రెగ్నెన్సీనే అనీమియా ఉందనుకోండి, వాళ్ళలో చాలా తొందరగా వచ్చేస్తుంది ఈ వాపులు అవి. లేదు అది మామూలుగా 20 వీక్స్ తర్వాత బేబీ రిక్వైర్మెంట్స్ పెరుగుతాయి కాబట్టి అప్పుడు అనీమియా రావచ్చు. వాళ్ళందరికీ మామూలుగా హై ప్రోటీన్ డయట్ ఒకటి, టాబ్లెట్స్, హిమటోనిక్స్ ఇచ్చేది. సివియర్ అనీమియా ఉందనుకోండి దానికి ఇంజెక్టబుల్స్ ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. వెరీ సివియర్ అనీమియా అయితే మైట్ గో ఫర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఆల్సో. హైపర్ టెన్షన్ వల్ల వచ్చింది అనుకోండి, ప్రీ ఎక్లాంప్సియా ఆర్ ప్రీ ఎగ్జిస్టింగ్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళల్లో కూడా వాపులు ఉండొచ్చు. దానికి మళ్ళీ మనం యూరిన్ టెస్ట్ చేసి చూస్తే దాంట్లో ప్రోటీన్యూరియా ఉండి మళ్ళీ హై బ్లడ్ ప్రెషరు, వాపులు ఉన్నాయనుకోండి, దానిని ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఒకే చోట నించున్నా కూర్చున్నా వాపు వచ్చి అది రెస్ట్ తీసుకుంటే కూడా తగ్గలేదనుకోండి, వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాల్సి ఉంటుంది. ఇది మామూలుగా ఎలాగో ఇవి ఇన్వెస్టిగేషన్స్ చేస్తుంటాం కాబట్టి హైపర్ టెన్షనో, అనీమియానో, కార్డియాక్ డిజీజో అలాంటివి ఏమన్నా ఉంటే అవి ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ప్రికాషన్ అంటే గుడ్ డయట్. ఇది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందరనే ఇవి ప్రీ కన్సెప్షనల్గా ఇవి టెస్టులు చేసుకొని అనీమియా కానీ ముందు ఒకవేళ వాళ్ళకి హై బీపీ కానీ అట్లాంటివి ఉంటే అవి ట్రీట్ చేసుకొని నార్మల్ అయిన తర్వాత కన్సీవ్ చేస్తే బెటర్. గర్భిణీ దశలో కాళ్ల వాపులను నివారించుకునేందుకు కూర్చునే, పడుకునే తీరుతెన్నుల్లో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. పక్క మీద పడుకున్నప్పుడు ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. ఇలా చేయటం వల్ల ఇన్ఫీరియర్ వీన్ కేవా రక్తనాళంపై ఒత్తిడి తగ్గి కాళ్ల వైపు నుంచి గుండెకు రక్త ప్రసారం చక్కగా ఉంటుంది. కాళ్ళు మడమల కింద తలగడను పెట్టుకుని తగినంత ఎత్తు ఉండేలా చూసుకోవాలి. కంప్యూటర్ ముందు కానీ, డెస్క్ ముందు కానీ అదే పనిగా కూర్చుని పనిచేసే మహిళలు కాళ్ల కింద ఏదైనా పీట కానీ, స్టూల్ కానీ వేసుకుని కాళ్ళు కాస్తంత ఎత్తు మీద ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. గంటల తరబడి కుర్చీకి అతుక్కుపోకూడదు. 2-3 గంటలకు ఒక మారు లేచి కాస్తంత నడవాలి. ఈ జాగ్రత్తలు కాళ్లలో వాపుల్ని చాలా వరకు తగ్గిస్తాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కాళ్ల వాపులు తగ్గనప్పుడు, చేతులు, ముఖంలో కూడా వాపులు కనిపిస్తున్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన వైద్య సాయం పొందాలి.